హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. అమరావతి నుంచే దుబారాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. చంద్రబాబు దుబారా ఖర్చులకు అమరావతి రాజధాని నిర్మాణమే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చని, ఇక్కడ ఒక సెక్రటేరియట్ నిర్మాణానికి చేసిన ఖర్చుతో తెలంగాణలో 15 సెక్రటేరియట్లు, 6 పార్లమెంట్ భవనాలు కట్టవచ్చని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు దుబారా ఖర్చులను తగ్గించడం, అమరావతి నుంచి మొదలు పెట్టాలని, కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టే ఆలోచన విరమించుకొని ఉన్న వాటిలోనే కొనసాగించడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మంచిదని సూచించారు. ప్రధాని మోదీ సలహాని నిజాయితీగా పాటించే పనైతే ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణాన్ని ఇక్కడితో ఆపేసి వైఎస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ ఐడియాతో ముందుకు పోవాలని కోరారు. ఇక్కడైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ప్రతిరోజు హైదరాబాద్కి ప్రత్యేక విమానాల్లో తిరగడం తగ్గించడంతో పాటు ముగ్గురు కలిసి ఒకే విమానంలో వెళితే బాగుంటుందని చెప్పారు. వారి ముగ్గురికి ఏపీ, తెలంగాణలో క్యాంప్ ఆఫీస్ ఉన్న కారణంగా వాటి నిర్వహణ భారం ప్రజలపై పడలేదా అని ప్రశ్నించారు. ప్రవాస ప్రభుత్వాధినేతల్ని కలిసిన తర్వాతనో ముందు మీటింగ్లో అనుకుంటా ఆ భాష ఆయన దుబారా తగ్గించుకుందాం, పొదుపు తగ్గించుకుందామని కొన్ని సూచనలు చేశాడు. ఎందుకంటే హైదరాబాద్లోనే మన ముఖ్యమంత్రి గారు కానీ, వారి అబ్బాయి కానీ, లేకపోతే డీసీఎం గారు కానీ అక్కడే ఉంటారు. వారి ఇంటికి కూడా వెళ్ళాడు ప్రధానమంత్రి గారు. ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రాధినేత ఇంటికి పోవాల్సి వస్తే రాష్ట్రంలో పోవడం గౌరవం, మర్యాద. అట్లా కాకుండా తమే వేరే రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రాన్ని పిలుచుకోవడం ఏ విధమైన మర్యాద నాకు తెలియదు, కానీ బహుశా ఏ విధమైన పొదుపు కూడా నాకు తెలియదు. కానీ నేను అనుకుంటా ఉన్నాను, ఇక్కడ దాకా వస్తే ప్రధానమంత్రి గారికి పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి అక్కడే కల్పించుకున్నారేమో నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఇంతకుముందు లేదు. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 2-3 రోజుల్లో నేను ప్రకటిస్తాను, కార్యాచరణ ప్రకటిస్తాను. నేను ముందే చెప్పినాను ఆఖరికి, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నేనే చెప్పింది, ఆద్యుని నేనే. బహుశా కరోనా కూడా నా వల్ల వచ్చిందని చెప్పలే, సంతోషం. ఎందుకంటే కరోనా తర్వాతనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెద్ద ఎత్తున జనంలోకి వచ్చింది. అట్లాగే నేను చాలా చెప్పాను అవన్నీ. బహుశా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారి చెప్పి ఉంటారేమో అని ఈ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. చెప్పడమేనా లేకపోతే ఏమన్నా దాన్ని చేసేది ఏమేదో ఉన్న ప్రశ్న కూడా పక్కనే వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర మొదలుకొని అనంతపురం వరకు కూడా బాధపడని వర్గం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా రైతాంగం తర్వాత దళితులు, షెడ్యూల్ తెగల వాళ్ళు, అట్లాగే వివిధ బీసీ వర్గాల్లో ఉన్న వృత్తి కళాకారులు అందరూ వృత్తి చేసుకుని బతికే వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే కూడా గట్టిగా అడగడానికి కూడా అసలుకి అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది కేవలం మామూలుగా ప్రచారం కోసం చాలా మాటలు మాట్లాడతాడు. మా జిల్లాకు వచ్చి ఏం మాట్లాడాడంటే, మొన్న అసలు చెట్లు లేకుండా అనంతపురం జిల్లాలో నేను వచ్చినాకనే చెట్లు వేయించినానని చెప్పాడు. అట్లాగే శ్రీకాకుళానికి వెళ్ళి ఇక్కడ వాన బాగా పడతా ఉంది, ఈ వాన నీళ్లు అనంతపురానికి ఎట్లా పంపించాలో ఆలోచిస్తూ ఉన్నానని చెప్పాడు. అంటే అట్లా చెప్తూ ఉంటారు ఆయన, ఎందుకంటే అప్పుడు థాట్స్ వస్తుంటాయి. ఆ సింధు అనే అమ్మాయి ఏదో ఆ బాల్ ఆటలో గెలిస్తే నేనే అని గజారోహణం, అశ్వారోహణం కూడా చేయించట్లేడు ఇక్కడే ఆఖరికి. కనుక బాబు గారు, దుబారా అన్నది మీ ప్రభుత్వంలో రోజు జరుగుతూ ఉంది. ప్రతి నిమిషము కూడా ఈ రాష్ట్రంలో దుబారా జరుగుతూ ఉందని మీకు తెలుసు. కానీ అనేక కారణాల రీత్యా, మీకున్న సొంత కారణాల వలన మీరు ఆ దుబారాని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పి మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ 2 సంవత్సరాల కాలంలో మీ దుబారా గురించి చెప్పుకుంటూ పోతే అసలు మీ దుబారా గురించి చర్చించడానికే ఒక ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రాలు లాంటి సరిపో, ఒక ప్రత్యేక శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలి. విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అక్కడ ఏంది ఉండదు. అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఈ రోజున అత్యంత దుబారా విషయంగా రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రజలు 1-2 విషయాలను భావిస్తూ ఉన్నారు. ఒకటి, మీ యొక్క దేవతల రాజధాని, మనుషులది కాదు అది, దేవతల రాజధాని అమరావతి. దేవతలకైతే సరిపోయిందేమో, మనుషులం కదా, మనుషులు ప్రజలను రాజధానిని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కోర్స్ అమరావతి అనే ప్రాంతంలో కట్టాలన్నా, లేక మేము చెప్పినట్లు మావిగన్లో ఉండాలన్న సంగతి ఆలోచిస్తాం. అటు రాయలసీమ వాళ్ళకు రకరకాల కోరికలు ఉన్నాయి. అయా చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశంలోనే ఇంక్లూడింగ్ పార్లమెంటు భవనం కట్టినా, పక్కన ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ కట్టినా 1000 కోట్లలోగా కట్టారు. చివరికి పార్లమెంటు భవనానికి కూడా 4-5 వేల కంటే ఎక్కువ ఖర్చు కాలే స్క్వేర్ ఫీట్కి. మీ దగ్గర 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెడతా ఉన్నారు. దీన్ని దుబారా అంటారా, లేకపోతే దాచిపెట్టుకోవడం, జాగ్రత్తగా ఉండమంటారా? మీరే చెప్పాలి. ఎవరైనా సరే గట్టి నేలల్లో, ప్రజలకు అనుకూలమైన నేలల్లో బిల్డింగ్లు కడతారు. 20-30 అడుగుల లోపలే, 50 అడుగుల లోపలే నీళ్లు పడే ఒక సుక్షేత్రాలని కట్టరు, ఎవరు ఎంచుకోరు. కానీ మీరు ఎంత చెప్పినప్పటికీ వినకుండా, మీరు అసెంబ్లీలో చెప్పిన మాట మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను బాబు గారు. ఆ రోజున మీరు చెప్పింది విజయవాడలో అమ్మవారి పాదాలు చెంతరా అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. రాయలసీమ వారిగా చూస్తూ ఉన్నా ఆ రోజున ఏం చెప్తారో మీరు అని. తీసుకుపోయి అక్కడెక్కడో మంచి పంటలు పండే భూముల్లో కట్టే ప్రయత్నం, అక్కడ మీకు వెరసి తడిసి మోపడే రోడ్డు వేయడానికి 50 కోట్లు కావాలి మీకు. 20 కోట్లతోనో 15 కోట్లతో అయిపోయే పని 50, 60, 70, 100 కోట్ల దాకా మీకు కావాలి. బహుశా దుబారా అంటే దీన్నే అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. మీరు మనం చూశాను నేను, మా జిల్లాలో రైతు అన్నదాతలు ఆక్రందన, అసలు జీవితం ఏంటో ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో అసలు రైతు రేపు పొద్దున ఏంటని భయపడే కాలం వచ్చింది. భయపడతా ఉన్నాడు. కళ్ళ ముందు పిల్లల్లాగా పెంచుకున్న పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట చేలు నాశనం అవుతూ ఉన్నాయి, పండ్ల తోటలు నాశనం అవుతూ ఉన్నాయి. మీరు చెప్పిన హార్టికల్చర్ హబ్ అనే దాంట్లో ఎండిపోయిన చీనాకాయల పిందెలు దొర్లుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. కానీ అక్కడే మాకు అసలు నిజంగా మమ్మల్ని హేళన చేస్తూ, మీరు ఓ మాట చెప్పాల్సి వస్తే మా జీవితాలని అపహాస్యం చేస్తూ, ఈ నిలువెత్తు లోపల బురదలో ఉండే ఆ అమరావతి బిల్డింగులకి అద్దాలు వేసుకునేకి, రంగురంగుల అద్దాలు వేసుకుని, బహుశా ఎటువంటి అద్దాలు వేస్తారో మాకు తెలీదు. ఇటలీ నుంచి తెప్పిస్తారో, జర్మనీ నుంచి తెప్పిస్తారో లేదా నాకైతే తెలియదు. కానీ 2,700 కోట్ల రూపాయలు అద్దాల కోసం ఖర్చు పెట్టడం, బహుశా దీన్నే దుబారా అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఆలోచించాలా. తెలుగుదేశం పార్టీలో కూడా ప్రజల పక్షాన ఉన్న వాళ్ళు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. రిజర్వాయర్లు కడతారట, ఎత్తిపోతల పథకాలు కడతారట. మీరు నీళ్ళు ఎత్తిపోయడం కోసం 800 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఆ నారాయణ గారు వస్తారు, ప్రకటిస్తారు. అదేదో ఆయన జేబులోంచి ఖర్చు పెట్టినట్లు. ఎక్కడైనా ఒక పట్టణంలోకి, హైదరాబాద్కైనా, మద్రాసుకైనా, ఢిల్లీకైనా నీళ్లు తీసుకుపోయే వాళ్ళని చూసాం. చివరికి రోమ్తో సహా
కానీ ఒక ఊర్లో నుంచి బయటికి కాలువలేకి లేక నదిలేకి కొట్టేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. బహుశా దీన్నే దుబారా అంటారు చంద్రబాబు నాయుడు గారు. కనుక దుబారాను అరికట్టాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే అమరావతి పేరు మీద సాగుతున్న దుర్మార్గమైన దోపిడీని ఆపాలి ఫస్ట్. ఆఖరికి రైతులంతా ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు. మొన్న ఎప్పుడే పేపర్లో చూసా, చుట్టుపక్కల ఎక్కడో బహుశా మేము మనం గొడవ పెడతా ఉంటే పోలీసులు అక్కడ ఏదో బెదిరిస్తూ ఉన్నారు. పేపర్లో చూసేట్లున్నా నేను. ఆ ల్యాండ్ పూలింగ్ ఏందో, ఒక ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు ఏందో, 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల ఏది డెవలప్మెంట్కి, రోడ్డు వేసడానికి, సైడ్ కాలువలు తొగడానికి, లేకపోతే రాళ్ళు బాతడానికి 2 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన వేయడం జరుగుతోందని అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు. దీన్ని దుబారా అంటారు. కనుక మీరు ఈ దుబారా తగ్గించాలనుకుంటే ఫస్ట్ ఈ రోజున భవిష్యత్ నేను వార్తల్లో చూశాను, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఏదో పెండింగ్ పెట్టారు, ఆపారు అని వార్త చూశాను నేను వార్తల్లోనే. సుమా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను సలహా ఇస్తా ఉన్నా మీకు. ఇంత కష్టం ఉంది, ఈ కష్టంలో అర్జెంటుగా ఆల్రెడీ తాత్కాలిక భవనాల పేరుతో మీరు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు కదా, ఆ తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు చేసుకోవచ్చు. రంగుల అద్దాల మెడలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతుల లేక బడుగుల బలహీన వర్గాల దళితుల జీవితాలపైన అపహాస్య మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను చెప్పాలనుకుంటాను. అపహాస్యమే, నేనేం మాట్లాడవచ్చు. మీరు ఆఖరికి 2,400 రూపాయలు మొక్కజొన్న ఉంటే మద్దతు ధర, ఈరోజు క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వం 2,410 రూపాయలకు పెంచితే, ఈనాటికి కూడా మీరు వస్తే చూపిస్తాను నేను. మీ ఆఫీసర్లు చెప్పేది ఏసీ రూముల్లో కూర్చొని కాదు. 14, 15, 1600కి అల్లాడిపోతా ఉన్నారు మొక్కజొన్న రైతులు రోడ్లో పోసుకొని. కొనుగోలు లేదు, కొనుగోలు కేంద్రము లేదు, రైతు అల్లాడిపోతా ఉన్నాడు. 100, 200, 300 కోట్లు ఇస్తే రైతుకు ఉపశమనం కలుగుతుంది. ఈరోజు చూసా, కేంద్ర క్యాబినెట్ 4,441 రూపాయలు వడ్లకని చెప్పేసి ప్రకటించింది. మా దగ్గర 1,800 కొనేవాళ్ళు లేడు. సెండింగ్ బియ్యం లాంటి బియ్యాలకైతే 14, 15, 1600 కూడా పోవడం లేదు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే కేంద్ర క్యాబినెట్ అదే మోడీ గారు చెప్పారు కాబట్టి మీరు పొదుపు పాటిస్తా అని చెప్తా ఉన్నారు కదా, మరి మోడీ గారు అక్కడ ప్రకటించారు మద్దతు ధర ఇచ్చి. మీదే కదా డబుల్ ఇంజిన్ సర్కారు. మీ దుబారా ఖర్చులను ఆపుకొని రైతుల యొక్క పంట పొలాల్ని లేక రైతుల యొక్క జీవితాలని వాళ్ళ యొక్క ఫలసాయాన్ని కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అంతేకాదు సార్, మీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు ఇంకా మాట్లాడడానికి పెద్ద ఇష్టపడడం లేదు, ఎందుకంటే మాట్లాడి అలసిపోయినా. మీరు వినరు. అనంతపురంలో ఒక హోర్డింగ్ చూశాను, ఇది ప్రజా రాజధాని అమరావతికి భారతదేశం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని. అసలు మేము మద్దతిస్తా ఉన్నాం లేదో కనుక్కోవాల్సింది ఫస్ట్ మీరు మమ్మల్ని ఏం కనుక్కోలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకి ఇక్కడ ఎక్కువ ప్రజల మద్దతు ఉంది బావిగన్ పైనే, కనుక్కోండి మీరు. అక్కడ కూడా మీరు ఆఖరికి దుబారాగా పోతారని అనుకుంటా ఉన్నాను. అట్లాగే మిమ్మల్ని 2-3 అంశాలని, ఎందుకంటే వెంటనే మీ అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇలాంటి కరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రైతుల గురించి మీరు పట్టించుకోరు, రైతాంగం చాలా కష్టంలో ఉంది. ముందు మీ అధికారుల్ని మంత్రుల్ని వాళ్ళని చెప్పమని చెప్పండి. తాగేళ్ళు కూడా కష్టంగా ఉంది ఎండాకాలంలో. ఈ దుబారా సంపద అనే దగ్గర ఒక అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు వస్తూ ఉంటే బహుశా తాడేపల్లి వస్తూ ఉన్నాను, అక్కడ టీ తాగుతుంటే అక్కడ అడిగారు ఏమంటే, రాజధాని మొదటి ప్రకటించిన రోజున వీళ్ళు ఇటుకలు అమ్మారు కదా, అదేమైంది అని ఒక ప్రశ్న వేశారు. కనుక్కున్నాంలే అన్నా నేను. అదే కాదు, అప్పుడు చందాలు కూడా ఇచ్చారు కదా, ఎంత వచ్చాయి ఏమయ్యాయి అడిగారు. ఇంతకుముందు చెప్పింటే మళ్ళీ చెప్పచ్చు కూడా. అట్లాగే పాపం అక్క చెల్లెలు బంగారు కూడా, అట్లాగే రాజధాని ప్రాంతం చెప్పబడి ఈ ప్రాంతంలో హుండీలు కూడా పెట్టారు. జనం అడుగుతా ఉన్నారు,
వాళ్ళ తరఫు అడుగుతా ఉన్నాను, దయచేసి ఆ లెక్కలను ఒకసారి రాజధాని రైతులకు తెలియజేయమని కోరుతా ఉన్నాను. మీరు చెప్పే రాజధాని రైతులకి అర్థమవుతుంది. అడిగేది ఒక్కటే, సంపద సృష్టి అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాదండి ముఖ్యమంత్రి గారు. సాధ్యం కాదు. కొద్ది మందికి ఉపయోగపడచ్చేమో, రాత్రికి మల్టీ మిలియనీర్లు కావచ్చేమో, కానీ సంపద సృష్టి జరగదు. బహుశా మీ మైండ్లో కొద్దిమంది సంపదే ప్రజల యొక్క సంపదగా భావిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల సంపద పెరగాలంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్ళాలి, ఆ డబ్బులు తిరిగి పెట్టుబడులుగా మారాలి, అవి మార్కెట్లోకి రావాలి, దానికి లాభం లాంటిది వస్తే సంపద పెరుగుతా పోద్ది. అదనపు విలువ అన్నది అక్కడికి వస్తే సంపద పెరుగుతుంది. అయ్యా, అందరి గురించి రైతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఎక్కువగా సంపద వచ్చేది రైతుల దగ్గర నుంచే. మీ దగ్గర అది కనపడడం లేదు. చివరికి ఆక్వా రైతులు కూడా బాధపడుతున్నట్లున్నారు. చేపలు వేసుకునే వాళ్ళు, రొయ్యలు వేసుకునే వాళ్ళు కూడా పాపం. ఎందుకంటే అనంతరం వల్లమే కాదు, గోదావరి జిల్లాలో కూడా మీ వల్ల బాధలు పడుతున్నారు. ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి, వాళ్ళ కార్పొరేషన్లకి ఊరికే నోటికి మాట్లాడితే మేము వీళ్ళని కోటీశ్వర్లు చేస్తాం, పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పి మీరు ఇంతవరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిస్ట్ అవుట్ చేసిన బెనిఫిషియరీస్ కూడా, లబ్ధిదారులను కూడా బహుశా మీ పార్టీకి అనుకూలంగా తొలగించుకున్నారని, లేక మీ పార్టీకి అనుకూలకు ఇచ్చుకున్నారని ఒక వార్త ప్రచారం సాగుతూ ఉంటుంది. పైగా చేయూత కార్యక్రమం కింద 18,000 రూపాయలు, ఎంత కనకరావు గారు, 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. మీరు వచ్చినాక అసలుకి చేయూతలు గీతలు ఏం లేవు. ఒకే ఒక ఊత అమరావతి, ఒకే ఒక కూత కూడా అమరావతి. అట్లాగే దాదాపు 6-7 వేల మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు, లేక రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి చిన్న సన్నకారు పారిశ్రామికవేత్తలు రోడ్డు మీద మాకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఏంటంటే ఇప్పుడు 3-4 సార్లు ధర్నా చేస్తే చూసాం మేము. మీరు ఇస్తే కదా వాళ్ళు కాళ్ళ మీద నిలబెట్టుకుని సంపద సృష్టించేది. ఇవ్వకపోతే ఎట్లా సృష్టి జరుగుతుంది? పోనీ వస్తే కూడా సబ్సిడీ కూడా మీరు విడతల వారీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త. నిజం ఏదో మీరే చెప్పాలి. సంపద సృష్టి జరిగేది కష్టపడే వాళ్ళ దగ్గర నుండి, అక్కడే జరుగుతుంది. కాబట్టి మీరు దుబారా ఖర్చులు మానేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాలకి ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమీకరిస్తే ఈ రాష్ట్రానికి మేము కూడా సంపద సృష్టిస్తాం. దుబారా ఆపేయండి. ఇంకా దుబారా గురించి మాట్లాడితే, ఇంకా నాకు ఒకసారి అసలు మీరా దుబారా గురించి మాట్లాడేది నాకు ఏమన్నా అర్థం. ముఖ్యమంత్రి గారు కదా, తగిన గౌరవాలతోనే, ఏం గౌరవానికి ఏం తక్కువ లేదు నా దగ్గర. ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుండి హైదరాబాద్కి మీరు స్పెషల్ ఫ్లైట్లలో పోతారు. పోన్లే ముఖ్యమంత్రి పోతున్నాళ్ళే అని సర్దుకున్నాం. ఎంతైనా మా రాష్ట్రం, మా గౌరవం కదా, మీరు పొమ్మనుకున్నాం. చిన్న గౌరవం కూడా పక్కలోంచి పోతా ఉంది. పోతే పోన్లే చిన్న గౌరవం పోయింది అనుకుంటే మధ్యంలోకి ఒక గౌరవం ఉంటుంది. ఇక్కడ అక్కడికి ఆయన ఎవరు డిప్యూటీ ఆయన కూడా పోతా ఉన్నారు. ఎవరు లెక్కలు చెప్పరు. మీ భావితరం నాయకుడైతే నా సొంత డబ్బులతో, ఆ సొంత డబ్బులే చెప్పి ఇక్కడ సొంతమేముంది. బహుశా దాన్ని కూడా దుబారా అంటారేమో. హైదరాబాద్ అనంతపురానికి, హైదరాబాద్ విజయవాడకి పెద్ద దూరమేం లేదు. బహుశా మీకున్న బండ్లు, మీ కాన్వాయిల్లో పోతే 3 గంటలకు పోతారేమో అక్కడికి, నాకు తెలియదు. అట్లాగే ఇక్కడొక ఆఫీస్, అక్కడొక ఆఫీస్, ఇక్కడొక క్యాంపు కార్యాలయం, అక్కడొక క్యాంపు కార్యాలయం, ఇక్కడొక బంగళా, అక్కడొక బంగళా. దానికి మనుషులు, మంది, మార్బలం, మెయింటెనెన్స్ ఎంత వస్తుంది?
కాబట్టి దుబారా అంటే అదేమో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను. దాంతో పాటుగా విపరీతమైన ప్రచారానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే హోర్డింగుల మీద హోర్డింగులు, పెద్ద పెద్ద ఫుల్ పేజీలు, 1.5 పేజీ 2 పేజీల యాడ్లు. പക്ഷെ ఇంత కష్టకాలంలో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం కోసం, అంటే మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, రాష్ట్రం మాత్రం కాదు, మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, లేకపోతే బాగుంటుందిలే ఫోటోలు చూసుకుంటే అనుకుంటారో కొద్దిమంది, నాకు తెలియదు కానీ పేపర్లో ఫోటో ఉంటే బాగుంటుంది అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ కొద్దిమంది అది కూడా దుబారా అనుకుంటారేమో, బహుశా దుబారని అనుకుంటా ఉన్నాను. మీరు చిన్న చిన్న కూడా ఈవెంట్లు పెడతా ఉన్నారు, ప్రతిదానికి ఈవెంటే. చివరికి పెన్షన్ ఇచ్చినా సరే ఈవెంటే, ప్రతి నెల పెన్షన్